everyone, how are you? Welcome to our channel Learn with Lahima. Today's వీడియోలో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ని నేర్చుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. వాళ్ళు ఇప్పుడే వచ్చారు. వాళ్ళు ఇప్పుడే వచ్చారు అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భాలలో ఇంగ్లీష్లో దే హ్యావ్ జస్ట్ అరైవ్డ్. దే హ్యావ్ జస్ట్ అరైవ్డ్. అరైవ్డ్ అంటే చేరుకోవడం. సో ద నెక్స్ట్ వన్, వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు. వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భాలలో వై డిడ్ దే కమ్ హియర్. వై డిడ్ దే కమ్ హియర్. సో ద నెక్స్ట్ వన్, వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భాలలో వాట్ డూ దే డూ వెన్ దే కమ్ హియర్. వాట్ డూ దే డూ వెన్ దే కమ్ హియర్. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు. సి ద నెక్స్ట్ వన్, వాళ్ళు ఇక్కడి నుండి ఎప్పుడు వెళ్ళిపోతారు. వాళ్ళు ఇక్కడి నుండి ఎప్పుడు వెళ్ళిపోతారు అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భాలలో ఇంగ్లీష్లో వెన్ విల్ దే లీవ్ హియర్. వెన్ విల్ దే లీవ్ హియర్. ఓకే, సి ద నెక్స్ట్ వన్, వాళ్ళని నువ్వే రమ్మని పిలిచావా. వాళ్ళని నువ్వే రమ్మని పిలిచావా అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భాలలో ఇంగ్లీష్లో డిడ్ యూ కాల్ దెమ్ టు కమ్. డిడ్ యూ కాల్ దెమ్ టు కమ్. వాళ్ళని నువ్వే రమ్మని పిలిచావా. సి ద నెక్స్ట్ వన్, వాళ్ళని ఎందుకు రమ్మని పిలిచావు. వాళ్ళని ఎందుకు రమ్మని పిలిచావు అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భాలలో వై డిడ్ యూ కాల్ దెమ్ టు కమ్. వై డిడ్ యూ కాల్ దెమ్ టు కమ్. సి ద నెక్స్ట్ వన్, వాళ్ళని ఇంకెప్పుడు కూడా ఇక్కడికి రమ్మని పిలవద్దు. వాళ్ళని ఇంకెప్పుడు కూడా ఇక్కడికి రమ్మని పిలవద్దు. దీనిని ఇంగ్లీష్లో నెవర్ ఇన్వైట్ దెమ్ హియర్ అగైన్. నెవర్ ఇన్వైట్ దెమ్ హియర్ అగైన్. సి ద నెక్స్ట్ వన్, వాళ్ళపై నువ్వు ఎందుకు కోపంగా ఉన్నావు. వాళ్ళపై నువ్వు ఎందుకు కోపంగా ఉన్నావు అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భాలలో ఇంగ్లీష్లో వై ఆర్ యూ యాంగ్రీ విత్ దెమ్. వై ఆర్ యూ యాంగ్రీ విత్ దెమ్. యాంగ్రీ అంటే కోపం. ఓకే, సి ద నెక్స్ట్ వన్, వారు మిమ్మల్ని ఎందుకు ద్వేషిస్తారు. వారు మిమ్మల్ని ఎందుకు ద్వేషిస్తున్నారు అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భంలో వై డూ దే హేట్ యూ. వై డూ దే హేట్ యూ. సి ద నెక్స్ట్ వన్, సినిమా ఇప్పుడే ప్రారంభమయ్యింది. సినిమా ఇప్పుడే ప్రారంభమయ్యింది అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భాలలో ఇంగ్లీష్లో ద మూవీ హ్యాస్ జస్ట్ బిగన్. ద మూవీ హ్యాస్ జస్ట్ బిగన్. ఓకే, సి ద నెక్స్ట్ వన్, సినిమా ఎప్పుడు మొదలవుతుంది. సినిమా ఎప్పుడు మొదలవుతుంది అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భాలలో వెన్ డస్ ద మూవీ స్టార్ట్. వెన్ డస్ ద మూవీ స్టార్ట్. సి ద నెక్స్ట్ వన్, మనం సినిమాకి ఎన్ని గంటలకు వెళ్దాం. మనం సినిమాకి ఎన్ని గంటలకు వెళ్దాం అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో వాట్ టైమ్ షల్ వీ గో టు ద మూవీ. వాట్ టైమ్ షల్ వీ గో టు ద మూవీ. సి ద నెక్స్ట్ వన్, మీరు సినిమాకి ప్రతి వారం వెళ్తారా. మీరు సినిమాకి ప్రతి వారం వెళ్తారా అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భాల్లో డూ యూ గో టు ద మూవీ ఎవ్రీ వీక్. డూ యూ గో టు ద మూవీ ఎవ్రీ వీక్. మీరు సినిమాకి ప్రతి వారం వెళ్తారా. సి ద నెక్స్ట్ వన్, ఆమె జుట్టు నల్లగా మృదువుగా ఉంది. ఆమె జుట్టు నల్లగా మృదువుగా ఉంది అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భాలలో షీ హ్యాస్ బ్లాక్ అండ్ స్మూత్ హెయిర్. షీ హ్యాస్ బ్లాక్ అండ్ స్మూత్ హెయిర్. ఓకే, సో ద నెక్స్ట్ వన్, ఇది వాళ్ళ ఆస్తి ఎలా అవుతుంది. ఇది వాళ్ళ ఆస్తి ఎలా అవుతుంది అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భాలలో హౌ ఇస్ దిస్ ప్రాపర్టీ దేర్స్. హౌ ఇస్ దిస్ ప్రాపర్టీ దేర్స్. సి ద నెక్స్ట్ వన్, ఆ సినిమా సాగదీశారు. ఆ సినిమాని చాలా సాగదీసి తీశారు అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భాలలో ద మూవీ డ్రాగ్డ్ ఆన్. ద మూవీ డ్రాగ్డ్ ఆన్. సో ద నెక్స్ట్ వన్, అతను మీతో ఎలా సంబంధం కలిగి ఉన్నాడు. అతను మీతో ఎలా సంబంధం కలిగి ఉన్నాడు అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భంలో
హౌ ఈజ్ హీ రిలేటెడ్ టు యూ? హౌ ఈజ్ హీ రిలేటెడ్ టు యూ? See the next one. పోలీసులు దొంగ వెంట పడ్డారు. పోలీసులు దొంగ వెంట పడ్డారు. దీన్ని ఇంగ్లీష్లో ద పోలీస్ చేజ్డ్ ద థీఫ్. ద పోలీస్ చేజ్డ్ ద థీఫ్. చేజ్డ్ అంటే వెంట పడటం. ఓకే, సి ద నెక్స్ట్ వన్. సోమరిపోతులు ఎప్పటికీ పైకి రారు. సోమరిపోతులు ఎప్పటికీ అభివృద్ధి చెందరు అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భాలలో ద లేజీ నెవర్ ప్రాస్పర్. ద లేజీ నెవర్ ప్రాస్పర్. ప్రాస్పర్ అంటే అభివృద్ధి చెందడం అని అర్థం. సి ద నెక్స్ట్ వన్. మీరు ఎప్పుడు మీ ఉద్యోగానికి రాజీనామా చేస్తారు? మీరు ఎప్పుడు మీ ఉద్యోగానికి రాజీనామా చేస్తారు అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భాలలో వెన్ విల్ యూ రిజైన్ ఫ్రమ్ యువర్ జాబ్? వెన్ విల్ యూ రిజైన్ ఫ్రమ్ యువర్ జాబ్? ఓకే, సి ద నెక్స్ట్ వన్. మీరు మీ ఉద్యోగానికి ఎందుకు రాజీనామా చేయాలనుకుంటున్నారు? మీరు మీ ఉద్యోగానికి ఎందుకు రాజీనామా చేయాలనుకుంటున్నారు అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భాలలో వై డూ యూ వాంట్ టు రిజైన్ ఫ్రమ్ యువర్ జాబ్? వై డూ యూ వాంట్ టు రిజైన్ ఫ్రమ్ యువర్ జాబ్? ఓకే, సి ద నెక్స్ట్ వన్. ఉద్యోగం సంపాదించడం ఎంత కష్టమో మీకు తెలుసా? ఉద్యోగం సంపాదించడం ఎంత కష్టమో మీకు తెలుసా అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భాలలో ఇంగ్లీష్లో డూ యూ నో హౌ హార్డ్ ఇట్ ఈస్ టు గెట్ ఏ జాబ్? డూ యూ నో హౌ హార్డ్ ఇట్ ఈస్ టు గెట్ ఏ జాబ్? డూ యూ నో మీకు తెలుసా? ఓకే, సి ద నెక్స్ట్ వన్. కష్టం విలువ తెలిసిన వాళ్ళు సమయాన్ని వృధా చేయరు. కష్టం విలువ తెలిసిన వాళ్ళు సమయాన్ని వృధా చేయరు. దీనిని ఇంగ్లీష్లో దోస్ హూ నో ద వాల్యూ ఆఫ్ డిఫికల్టీ డు నాట్ వేస్ట్ ద టైమ్. దోస్ హూ నో ద వాల్యూ ఆఫ్ డిఫికల్టీ డు నాట్ వేస్ట్ ద టైమ్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. సమయాన్ని వృధా చేయకూడదు. సమయాన్ని వృధా చేయకూడదు అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భాలలో ఇంగ్లీష్లో డోంట్ వేస్ట్ ద టైమ్. డోంట్ వేస్ట్ ద టైమ్. సి ద నెక్స్ట్ వన్. అందరూ కూడా మీలా ఆలోచించలేరు. అందరూ కూడా మీలా ఆలోచించలేరు అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భాలలో ఇంగ్లీష్లో నాట్ ఎవ్రీ వన్ థింక్స్ లైక్ యూ. నాట్ ఎవ్రీ వన్ థింక్స్ లైక్ యూ. సి ద నెక్స్ట్ వన్. అందరూ కూడా తమ పనులను సరైన సమయానికి పూర్తి చేయాలి. అందరూ కూడా తమ పనులను సరైన సమయానికి పూర్తి చేయాలి అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భాలలో ఇంగ్లీష్లో ఎవ్రీ వన్ షుడ్ ఆల్సో కంప్లీట్ దేర్ వర్క్స్ ఆన్ టైమ్. ఎవ్రీ వన్ షుడ్ ఆల్సో కంప్లీట్ దేర్ వర్క్స్ ఆన్ టైమ్. అందరూ కూడా తమ పనులను సరైన సమయానికి పూర్తి చేయాలి. సి ద నెక్స్ట్ వన్. అతను చాలా బిజీగా ఉన్నాడు. అతను చాలా బిజీగా ఉన్నాడు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో హీ ఈజ్ వెరీ బిజీ. హీ ఈజ్ వెరీ బిజీ. సి ద నెక్స్ట్ వన్. నేను మిమ్మల్ని ఎప్పుడు కలవగలను? నేను మిమ్మల్ని ఎప్పుడు కలవగలను అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భంలో వెన్ కెన్ ఐ మీట్ యూ? వెన్ కెన్ ఐ మీట్ యూ? సి ద నెక్స్ట్ వన్. నేను మిమ్మల్ని ఇప్పుడు కలవచ్చా? నేను మిమ్మల్ని ఇప్పుడు కలవచ్చా అని అడుగుతూ ఉంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో కెన్ ఐ మీట్ యూ నౌ? కెన్ ఐ మీట్ యూ నౌ? నేను ఇప్పుడు మిమ్మల్ని కలవచ్చా? సి ద నెక్స్ట్ వన్. నాకు మిమ్మల్ని కలిసే సమయం లేదు. నాకు మిమ్మల్ని కలిసే సమయం లేదు, టైం లేదు అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భాలలో ఇంగ్లీష్లో ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు మీట్ యూ. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు మీట్ యూ. సి ద నెక్స్ట్ వన్. నేను మీతో చాలా మాట్లాడాలి అనుకుంటున్నాను. నేను మీతో చాలా మాట్లాడాలని అనుకుంటున్నాను అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ వాంట్ టు టాక్ టు యూ ఎ లాట్. ఐ వాంట్ టు టాక్ టు యూ ఎ లాట్. సి ద నెక్స్ట్ వన్. మీరు కూడా నాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మీరు కూడా నాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భాలలో ఇంగ్లీష్లో డూ యూ ఆల్సో వాంట్ టు టెల్ మీ సంథింగ్? డూ యూ ఆల్సో వాంట్ టు టెల్ మీ సంథింగ్? మీరు కూడా నాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? సి ద నెక్స్ట్ వన్. మీరు చెప్తున్నది నిజమేనా? మీరు చెప్తున్నది నిజమేనా అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భంలో వాట్ యు సే ఈజ్ ట్రూ. వాట్ యు సే ఈజ్ ట్రూ.
Thanks for watching. If you like this video, please do like, share and subscribe guys. Thank you.